ఈనాటి వాక్యదానం కోసం హగ్గయి 1:13 చదువుదాం. హగ్గయి గ్రంథం 1:13 ఒకటే వచనం కాబట్టి అందరము కలిసి చదువుదాం. హగ్గయి జకర్యా ముందుంటుంది. 1:13 ఒక్క వచనమే అందరము కలిసి చదువుదాం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియచేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈనాటి ధ్యానం అంశము దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. హగ్గయి అనే పేరుకు అర్థము పండుగ అని. నిన్న జకర్యా అంటే ఏమనుకున్నాం? నిన్నగా అది ఈరోజు పొద్దున్న అనుకుంటా కదా. సరే, దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. ఇది పండుగ. ఆయన పండుగ గురించి వచ్చాడు. మంచిదే. మరి జనవరి పండగ రోజున ఆ పండుగ గురించి ఆలోచించటం బాగానే ఉంది. పండుగకు అర్థం ఎప్పుడు వస్తుందంటే, దేవుని సన్నిధి మనతో ఉంటే. ఉదాహరణకు పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, కూతురు పెళ్ళి అవుతుంది, తండ్రి లేడు, రాలేదు, ఎట్లా ఉంటుంది? 1,00,000 మంది వచ్చారు, భోజనాలు చేస్తున్నారు, పెళ్ళి అవుతుంది, తల్లిదండ్రులు కనపట్టలేదు, ఎట్లా ఉంటుంది? చాలా లోటుగా ఉంటుంది. మన జీవితానికి, మన సేవకు, మన కుటుంబాలకు నిండుదల కేవలం ఆ సన్నిధి ఉంటేనే వస్తుంది. కాబట్టి ఈ దేవుని సన్నిధి గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది, యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆయన పేరే ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. ఆయన మనుషులతో ఉండటానికే వచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి వెళ్తూ మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో చెప్పాడు ఏమని? ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉంటానని లేదు కదా, ఉన్నాను. నిజంగా ఉన్నాను అనే మాట ఎవరైనా చెప్తారా? మేము మా పిల్లలు చెప్పామనుకో ఎట్టుంటుంది? వాళ్ళు అంటారు, ఎంతకాలం ఉంటారులే. అరే, మేము ఎప్పుడైనా మీతో ఉంటామయ్యా అంటే వాళ్ళకి తెలుసు బతికినంత కాలం అని. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ మాటకు అర్థం ఉన్నది. ఆ పునరుద్ధానం అంటే ఏంటో, దేవునికి చావు లేదు, యేసు ప్రభువారికి మరణం లేదు అని రుజువు చేసినాకే ఈ మాటకు అర్థం వచ్చింది. ఒకవేళ ఇదే మాట యేసు ప్రభువారు ముందని ఉంటే చూద్దాంలే అనేవాళ్ళు, ఉన్నాను అంటే. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ మాట అనగానే నిజమే, ఆయన ఉన్నాను అంటే మరణము కూడా ఆయన ఆపలేకపోయిన యేసు ప్రభువారు ఈ వాగ్దానం ఇస్తున్నాడు, నేనున్నాను. నిజంగా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మన ఆప్తులు దగ్గర లేనప్పుడు ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడలేం, మనం కలుసుకోలేం. అసలు ఆ ఎడబాటు ఏంటో అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. కానీ దేవాతి దేవుడు మాట, వాగ్దానం దయచేసి గుర్తుపెట్టుకుందాం, నేను ఉన్నాను, ఎప్పుడు సదాకాలం మీతో ఉన్నాను. నిజంగా ఒకవేళ యేసు ప్రభువారు కనుక మీరు మంచిగా ఉంటే నేను ఉంటా అంటే ఎలా ఉండేది? మనం మంచిగా ఉండం, ఆయన ఉండడు. ఇట్స్ నాట్ ఎ కండిషనల్ ప్రామిస్, ఇట్ ఈస్ అన్కండిషనల్ ఎటర్నల్ ప్రామిస్. నిత్యత్వమునకు, నిత్యము ఉండే, ఎప్పుడు ఉండే, ఎల్లప్పుడూ సదాకాలము ఉండే గొప్ప వాగ్దానం కదా. మరి ఆ వాగ్దానం ఇదిగో సదాకాలం మీతో కూడా. చూడండి, అది మత్తయి సువార్త చదవండి, 28వ అధ్యాయం చివరి వచనం.
ఇది యేసు ప్రభువారు వారికి ఇచ్చిన గొప్ప వాగ్దానం. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 3వ వచనం. ఆయన వారితో కాపురముండును. చాలా బాగుంది. ఈ రోజుల్లో మనుషులు కలిసి కాపురాలు చేయలేకపోతున్నారు. భార్యాభర్తలు మధ్య మధ్యలో గొడవలు పడుతున్నారు. కొంతమంది మంచిగా ఉండే కుటుంబాలు కొన్ని, వేరువేరుగా ఉంటూ కలిసి ఉన్నట్టు యాక్షన్ చేసే కుటుంబాలు కొన్ని, బయటికి పోయే కుటుంబాలు కొన్ని. ప్రభు అంటున్నాడు, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడయుండును. దేవుడు వారికి తోడయుండును. దేవుడై ఉంటాడే సరిపోను కదా, తోడై ఉండని చెప్పాలి. ఆయన దేవుడై ఉండును అంటే ఎట్లా ఉంటుంది? తోడుగా ఉన్నాడనేది ఇంకెట్లా ఉంటుంది? సో కాబట్టి ఆయన పుట్టినరోజున ఇమ్మాన్యుయేల్ అన్నారు. ఆయన పునరుద్ధానుడైన రోజున మనతో ఉన్నాడు. నిత్యత్వంలో కూడా ఇదిగో దేవుని నివాసము మనుషుల మధ్య ఉన్నది. నా ఆశ, ఆదరణ, విశ్వాసం ఏంటంటే, దయచేసి సంవత్సరం అంతా భయపడకండి. భయము విశ్వాసం ఎప్పుడూ కలిసి ఉండదు. ఫెయిత్ అండ్ ఫియర్ విల్ నెవర్ వర్క్ టుగెదర్. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు. దానికి విశ్వాసం ఏంటంటే ఆయన మనకు తోడు. చాలామంది మనల్ని చూస్తే వింతగా చూస్తారు. ఏమిరా వీడికి ఎంత ధైర్యం ఏంటి? ఇంత సమస్యలుంటే, ఇంత గడ్డు సమస్యలుంటే ఎందుకింత నవ్వుతూ ఉన్నాడు? ఏంది వీడికి ఎంత ధైర్యం? ఎవరున్నారు వెనకాల అంటే, వెనకాల లేడు, పక్కనే ఉన్నాడు. బైబిల్లో నాకు బాగా నచ్చిన మాట, ఆయన నా ప్రక్కనే ఉన్నాడు. కీర్తనకారుడు చెప్తాడు, నా పక్కనే ఉన్నాడు. ఆ పక్కన ఉన్నాడు అన్న మాట వెంటనే ఒట్టిగా అన్నాడు. మళ్ళా నెక్స్ట్ టైం అంటాడంటే, నా పక్షమున ఉన్నాడు. ఇట్స్ నాట్ దట్ హీఈస్ విత్ మీ, హీఈస్ ఫర్ మీ. నాతో ఉన్నవాడు మాత్రమే కాదు, నా పక్షమున ఉన్నవాడు, నా తరపున మాట్లాడతాడు. ప్రభా, నా తరపున ఎవరు మాట్లాడతారనే సందర్భం వచ్చినప్పుడు దయచేసి భయపడకండి. ఆయన నా ప్రక్కనే ఉన్నవాడు మాత్రమే కాదు, నా పక్షమున ఉన్నవాడు. కొన్ని సందర్భాల్లో మనుషులంతా నిన్ను కార్నర్ చేసి ఇక అవుట్ అన్నప్పుడు వాడికి చెప్పండి, నా ప్రభు నా పక్కనే ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు. ఈ రెండు మాటలు చెప్తుంటే నాకు హాయిగా ఉంటుంది. మీరు అడగొచ్చు, మీకేం ప్రాబ్లమ్స్ ఉంటాయండి అని. ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుంది. చిన్న ఉద్యోగంలో ఆరంభమైనప్పుడు ఎంత సమస్యలు ఉంటాయో, పైకి వెళ్ళే కొంది అంతకన్నా ఎక్కువ సమస్యలు ఉంటాయి. కాబట్టి మనందరికి అవసరమైన గొప్ప వాగ్దానం మన ప్రభు ఇచ్చింది. నీ ప్రక్కన ఉంటే మాత్రమే కాక ఏం చేస్తాను? నీ పక్షమున ఉంటాను. కొన్నిసార్లు క్రైస్తవులముగా మనము కోర్టుకు వెళ్ళలేము. కాబట్టి మన పక్షాన ప్రభు ఉండి వాదిస్తాడు. నీ పక్షాన ఉంటాడు. ఇది ఉపోద్గతం. నా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క సన్నిధి ఆరంభం ఎక్కడైతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మొట్టమొదటిది ఆరంభం. ఆదికాండం 3:8. ఆదికాండం 3:8 మనందరికీ తెలుసు. ఆదామా ఎక్కడున్నావు?
చల్లపూటలప్పుడు దేవుడు ఆయనతో ఉండేవాడు. వచ్చి వెతుక్కుంటూ వచ్చాడు, ఆదాము ఎక్కడున్నావు? నీ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు అన్నాడు. ఎతికేవాడు. కాబట్టి నా దేవుని మనకు తోడు అనే దాంట్లో మొదటి అంశము, ఆయన మనల్ని ఎతుక్కుంటూ రక్షించేవాడు, రక్షణకర్త. మనల్ని ఆయన రక్షించే వరకు వెతుకుతూనే ఉంటాడు. వెతికాడు, ఆదాముని వెతికాడు, రక్షించాడా లేదా? రక్షించాడు. ఆ యొక్క గొర్రె పిల్లను రక్తాన్ని చిందించి ఆ వస్త్రాలు వేయటం వల్ల రక్షించాడు. చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని, ఆదాం పరలోకం పోయిండా లేదా అని. పాపం చేసిన ఫస్ట్ వాడు ఆదామే, పరలోకం పోయిన ఫస్ట్ వాడు కూడా ఆదామే. దాని గురించి డౌట్ పెట్టుకోకండి. మన తాత కన్నా మనం పెద్ద గొప్పవాళ్ళమేం కాదు. మన తాత మనల్ని చూసి అనుకుంటున్నాడు, మేము చేసిందే చాలా చిన్న తప్పు ప్రభా, వీళ్ళు చాలా చెప్తున్నారు, చాలాసార్లు చెప్తున్నారు వీళ్ళు. నేను వాళ్ళ అవ్వను బాగా చూసుకున్నా, వీళ్ళు వాళ్ళ అవ్వను బాగా చూసుకోవటలే. పెళ్ళైన వెంటనే ఏమన్నాడు? ఆమె స్త్రీ అన్నాడు. తర్వాత అవ్వ అంటే జీవము గల ప్రతి వానికి తల్లి. నేను బాగా చూసుకున్నా. నేను ఎంత బాగా చూసుకున్నానంటే, ఆమె పండు తిని నా చేత తినిపించినా కూడా నేను చూసుకున్నా. వీళ్ళు పండు తినకుండానే చూసుకోవట్లేదు. మనం ఆయనకన్నా గొప్పవారమేం కాదు. వారిద్దరూ దేవుని చేత క్రీస్తుకు స్వరూపమైన క్రీస్తు బలి కోసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. చొక్కాలు వేయించుకున్నారు. దేవుడు వెతికి రక్షించేవాడు. అందుకనే యేసు ప్రభు వారికి చెప్పారు కదా, ప్రకటన 3:19. అదేందో కానీ ఆ 3 ఈ 3 బాగానే ఉంది. ఏమని? హృదయమనే తలుపునొద్దను నేను తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీస్తే నేను వచ్చి అతనితో భోజనం చేస్తాను. భోజనం చేస్తాను. ఇంతకు ఆ భోజనం ఎవరు వండుతారో మరి నాకు ఎవరు చెప్పలేదు ఇంకా. ఆ భోజనం ఎవరు వండుతారు? పునరుద్ధానుడైన యేసు ప్రభువారు శిష్యులు చేపలు పట్టుకుంటూ పోతే ఆ భోజనాన్ని ఎవరు వండారు? ఆయనే వండుతాడు. హృదయం అనే తలుపు నన్ను తట్టుచున్నా, ఎవరైనా తలుపు తీస్తే నేను వచ్చి అతనితో భోజనం చేయటం అంటే నివాసమునకు మించినది. ఐ విల్ ఈట్ విత్ హిమ్. నీతో కలిసి భోజనం చేస్తున్నానంటే అర్థం ఏంటంటే, నీ యొక్క అవసరాలు తీర్చుకుంటాను, నీ ఆకలి తీరుస్తాను, నేను నీతో ఉండిపోతాను. కాబట్టి ఇంకెవరైనా సరే యేసు ప్రభు వారికి హృదయాన్ని ఇవ్వకపోతే దయచేసి ఇవ్వండి. దేవుని సన్నిధి యొక్క ఆరంభము మన పాప పశ్చాత్తాపముతో, ఆయన రక్షణతో ఆరంభమవుతుంది. గాడ్స్ ప్రెజెన్స్ విల్ స్టార్ట్ ఓన్లీ విత్ హిస్ ఫర్గివ్నెస్. ఆయన రక్షణతో ఆరంభమవుతుంది. ఊరికే దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉండు కాదు. ఆరంభమే లేదు నీకు. లేకపోతే ఆ హృదయమైన తలుపును తీయకపోతే, ఆ హృదయాన్ని తెరిచి ఆయన ఆహ్వానించకపోతే, దేవుని సన్నిధి నీతో ఇంకా ఆరంభమే కాలేదు. పరీక్షించుకోండు. ఊరక వాగ్దానాలు వినేసి నాకు కూడా అనుకుంటా పోతే నాకు గోడ కాదు, గోడ మిగులుతుంది. గోడ అపో, నాకు గోడ అవుతుంది. ఏమంటావు? నాకు గోడ. అట్లా అనకండి. ప్లీజ్ అండర్స్టాండ్ ద కండిషన్స్ అండ్ ద ప్రాసెస్. దేవుని యొక్క తోడు ఆరంభము మన రక్షణతో ఆరంభమవుతుంది. కాబట్టి నా మొదటి అంశము రక్షణతో ఆరంభమైన దేవుని సన్నిధి. ఆ రోజు జక్కయ్యను ఎత్తుక్కుంటూ పోయాడు ప్రభు. చెట్టు మీద పాపం ఈయనెక్కిండు, ప్రభు ఏమో అక్కడ ఆగిండు. జక్కయ్య దిగు అన్నాడు. పాపం దిగంగానే ఆయన అన్నాడట, ప్రభు ఒకవేళ అని ఉంటే ఎలా ఉంటుంది? ప్రభు నేను చూసిపోవటానికి వచ్చినా, నిన్ను తీసుకుపోవటానికి రాలే అంటే ఎలా ఉంటుంది? అవుట్. బాబు నువ్వు చూసిపోవటానికి వచ్చావో తీసుకుపోవడానికి వచ్చావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ ఇంట్లో ఉండటానికే వచ్చినా. జక్కయ్య, నేడు నీ ఇంటికి వస్తున్నాను. ఇంత గొప్ప మాట. గాడ్ ఈజ్ ప్రపోజింగ్ హిస్ ప్రెజెన్స్ విత్ మ్యాన్. ఇట్స్ నాట్ దట్ మ్యాన్ ఈజ్ ఆస్కింగ్ గాడ్. దేవుడు
ప్రపోజ్ చేస్తున్నాడు. నేను జక్కయ్య నీ ఇంటికి వస్తున్నా. అదిరిపోయింది ఆయనకి పాపం, భయపడిపోయాడు జక్కయ్య. 19 అధ్యాయం లూకాసు వార్త 19. లూకాసు వార్త 19:5. చాలు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎట్లా ఉందంటే ఇది, నేను డిసైడ్ చేసిన నీ ఇంట్లో ఉండాలి. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవుని సన్నిధి రక్షణతోనే ఆరంభం. కాబట్టి అయ్యలారా, ఇక్కడ ఉన్నవారు కానీ వర్చువల్గా వింటున్నవారు కానీ ఎవరైనా ఇంకనూ ఈ ఆరంభాన్ని చేయకపోతే చేసుకోండి. వయసుతో నిమిత్తం లేకుండా ఆరంభం చేసుకోండి. అప్పుడే కాబట్టి మొదటిది రక్షణతో ఆరంభమయ్యే దేవుని సన్నిధి. రెండవ దానికి వెళ్దాం. రెండవది పరిశుద్ధతనిచ్చే దేవుని సన్నిధి. పరిశుద్ధత ఇచ్చేది. ఒకటి రక్షించేది, రెండు పరిశుద్ధతనిచ్చేది. ఫస్ట్ వన్ ఈజ్ ద సాల్వేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ శాంటిఫికేషన్. పరిశుద్ధత ఇచ్చేది. ఆది కాండము 17 అధ్యాయము తీసిపెట్టండి. అబ్రహామును దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం, నేను నీతో ఉంటానని చెప్పినాను కాబట్టి ఆది కాండము 17 అధ్యాయం, నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా ఉండాలయా. నిన్ననే చెప్పాను, 16 అధ్యాయం చాలా డేంజరస్ అధ్యాయం. ఆ 16 అధ్యాయం అంతా అయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. 17 అధ్యాయం 1వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. నేను సర్వశక్తి గలవాడను, నేను దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు. మనుషులు చెప్పే మాట వినకు. నీ భార్య పాపం చేయమన్నదని చేసినావు, చేయకు. నా సన్నిధిలో నడుచుకో, నిందారహితుడుగా ఉండు, పరిశుద్ధత కాపాడుకోవాలి. సో దేవుని సన్నిధి మొదట రక్షణ ఇస్తుంది, రెండవది పరిశుద్ధతను కోరుకుంటుంది, పరిశుద్ధతను ఇస్తుంది. అసలు దేవుడు మనతో ఉండేది ఎందుకంటే ఆయన స్వరూపం తీసుకురావడానికి, దేవుని రూపంలోకి మారాలని, మనల్ని మార్చాలని ఆయనతో మనతో. లేకపోతే ఎంత ఎందుకండి, సింపుల్గా మొట్టమొదట మారు మనసు పొందంగా రా ఆడ చూసుకుందాం అనొచ్చు కదా. అప్పుడప్పుడు మన పిల్లల్ని ట్రైన్ ఎక్కిస్తాం, తర్వాత ఆడగలుసుకుందాం. ఇక్కడ ట్రైన్ ఎక్కిస్తాం, ఆడపోయి కలుస్తాం మళ్ళీ. లేకపోతే ఇక్కడ నుంచి అమెరికా పంపిస్తాం మా పిల్లల్ని, ఆడపోయి ఎవరైనా రిసీవ్ చేసుకొని అంటాం. కానీ దేవుడు అలా అనడు, ఇక్కడి నుంచి కలిసి తీసుకెళ్తాడు. చాలా కాబట్టి దేవుడు మనతో ఉండేది ఆయన స్వరూపము, ఆయనకున్న రూపము, ఆయనకున్న క్యారెక్టరు, హోలీనెస్, పరిశుద్ధత. నిందారహితంగా ఉండయా, కొంచెం పిచ్చి పిచ్చిగా చేయకు. మూడవది సేవలో దేవుని యొక్క సన్నిధి. నిర్గమాకాండం 3వ అధ్యాయం. మొదటిది రక్షణలో దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఆరంభమే రక్షణతో. రెండవది పరిశుద్ధతకు దేవుని సన్నిధి. మూడవది సేవలో దేవుని సన్నిధి. 3వ అధ్యాయం 12వ వచనం. నిశ్చయముగా నేను నీకు తోడైయున్నాను, తోడైందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. సేవలో దేవుడు మోషే అడుగుతున్నాడు, దేవా కొంచెం కష్టంగా ఉంది, ఇంత పెద్ద పని నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతానా అంటే దేవుడు అన్నాడు,
ఒక సూచన ఇస్తాను నీకు. ఏంటి ఆ సూచన అంటే, దేవుడిచ్చే అద్భుత కార్యములలో, సూచక క్రియలలో మహా గొప్ప సూచక క్రియ ఏంటంటే ఆయన సన్నిధే. ద గ్రేటెస్ట్ సైన్ దట్ గాడ్ గివ్స్ ఈజ్ హిమ్సెల్ఫ్. నా తోడే నీకు సూచన. ఏ రోజన్నా నేను కనుక నీతో లేకపోతేనంటేనా దాని అర్థం నేను నిన్ను పంపలేదని. ఈరోజు నేను పంపుతున్నానంటే నీకు నేను తోడుగా ఉంటాను. ఇదే నీకు సూచన. ఇదే యేసు ప్రభువారు, ఇదే మాటను యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఆరోహణం అయ్యేటప్పుడు చెప్పాడు. ఏమని? ఇదిగో సదాకాలం మీతో కూడా ఇదే. శిష్యులారా, భయపడకండి, మీరు సదాకాలం నేను మీతో ఉంటాను. ఆ రోజు కూడా దేవుడు ఇదే చెప్పాడు. మోషే, ఇదే నీకు సూచన. సో సేవలో మనకు దేవుడిచ్చే సూచన, చాలామంది సూచక్రియలు అడుగుతున్నారు, కానీ అసలు సూచక్రియలు అడగట్లేదు. ఎట్టుంటుందంటే ఇది డబ్బులి నాన్న అన్నట్టుంటుంది, కానీ నాన్న నువ్వు ఉండు అన్నట్లేదు. నాన్న ఇచ్చేదేందో కావాలి, అది సూచక్రియలు, అద్భుత కార్యాలు. నాన్న మాత్రం వద్దు. దేవుడిచ్చేవి కావాలి, దేవుడు వద్దు. దేవుడు అంటున్నాడు, నేను ఉండటమే నీకు సూచక్రియ. అదే మోషే. అందుకనే దేవుడు ఒకసారి ఆయన నేను రానంటే ఎంటబడి అడుక్కున్నాడు. నువ్వు వస్తానన్నావు కదా ప్రభు, నువ్వు నాకు చెప్పినావు కదా, మాట ఇచ్చినావు కదా. కాబట్టి దేవాతి దేవుడు సేవలో మనకిచ్చే గొప్ప ఆదరణ, ధైర్యం, ఆయన సన్నిధి మనకు సూచన. నేను నిన్ను పంపిస్తాననే దానికి సూచన ఏంటి అంటే అడుగుతారు. ఒకసారి ఆ ఫరో అడిగిండంట, ఏందా ఆ సూచన, ఆయన వెంపడనేంది అనగానే ఒక్కసారి పామును పట్టుకున్నాడో అవుట్ అయిపోయింది, కర్ణ పట్టుకున్నాడు పాము అయిపోయింది. అదే సూచన. ఇక్కడ జరిగిన సూచక్రియలలో గొప్పతనం లేదు. తండ్రి పక్కనే ఉండి దేవుడు పక్కనే ఉంటే అన్ని సూచక్రియలు అయిపోతూనే ఉంటాయి. కాబట్టి సూచక్రియలను కోరుకోవద్దు, సూచక క్రియలకు రహస్యమైన దేవుని సన్నిధి కోరుకుంటే చాలు. ఆయన అడిగిండు, 2 భయాలు చెప్పాడు. దేవా, వాళ్ళు నా మాట వినరు, నీ బిడ్డలు నా మాట వినరు, నీ శత్రువులు నా మాట వినరు, నన్నేమో నీ మాట వినమంటున్నావు. దేవుడు సేవకు పిలిచేటప్పుడు సేవలో పని చేయండి అంటే మనం ఎప్పుడు 2 చెప్తుంటాం. సాతాను ఊరుకోడు, వీళ్ళు నా మాట వినరు, ఆవిడు నా మాట వినడు, వీళ్ళు నా మాట వినరు, నన్ను మాత్రం నీ మాట వినమంటున్నావు. ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. సూచన, సేవలో మహా గొప్ప సూచన దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సూచనలో కష్టాలు రావని ఎక్కడ లేదు. బైబిల్లో చాలాసార్లు నేను ఎంతగానో చిన్నపిల్లవాడుగా చదువుకుంటా ఉన్నా, హాయిగా కష్టాలు రావు అని చదువుకుంటా ఉంటే ఒకరోజు చాలా కష్టాలు గుర్తొచ్చినాయి. చూడండి, యెషయా 43 అధ్యాయం 2వ వచనం. నీవు జనములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అది నీ మీదకు పారవు. నేను అనుకున్నా, నేను జనములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. చిన్నప్పటి నుంచి వాక్యాన్ని సండే స్కూల్ నుంచి విని దేవుడు నాకున్నాడు అనుకున్నా. నేను అనుకున్నా జలాల్లో పడి దాటను అనుకున్నా. ఒక్కసారి పెద్దోడైన తర్వాత సమస్యలన్నీ నా మీద పడిన, నా నెత్తిన పడ్డాక ఒక్కసారి మళ్ళా చదువుకొని ఆయన వాక్యం అన్నాడు దేవుడు. ఏం చదివినాను? నీవు జలములలో పడి, ఓహో నేను పడతానా? నేను చిన్నప్పటి నుంచి పడననుకున్నా, అసలు సంగతి తెలిసింది నేను పడతానని. నీవు జలములలో పడి దాటునప్పుడు, సమస్యలు నీ మీద పడినప్పుడు, నీవు దాటాల్సి వచ్చినప్పుడు నేను నీకు తోడై. సమస్యలు వస్తాయి, ఎన్నెన్నో సమస్యలు వస్తాయి. దేవుడు ఎక్కడ కూడా నువ్వు జలముల్లో దాడతానని చెప్పలే. ఎందుకో నా బుర్రకి ఎక్కలేదు. దీన్ని కనీసం 30-40 సంవత్సరాలు ఎక్కలేదు. 10-15 సంవత్సరాల క్రితమే ఎక్కింది ఇది. ఓహో, జనముల్లో పడి దాడతాను కావాలి. God never promised no problems, but he only promised his presence in problems.
ప్రాబ్లమ్స్ ఉండవని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ప్రాబ్లమ్స్లో నా ప్రెజెన్స్ ఉంటుందని మాత్రం చెప్పిండు. మీకు బాగా తెలుసు షడ్రక్ మెషక్ అబేద్నెగో కథ తెలుసు. వాళ్ళు ఒకవేళ అనుకుంటే ఎలా ఉంటుంది? ఏంది ప్రభా, నువ్వు రానేలా, మమ్మల్ని తీసుకెళ్ళనేలా, అసలు మమ్మల్ని అగ్నిలో రాకుండా చేయొచ్చు కదా, నువ్వు అగ్నిలో రాకుండా చేయొచ్చు కదా. ఆ నాలుగో మనిషి ఎవరికి కనపట్లా. ఈ ముఖ్యంగా అందరూ కనిపిస్తున్నారు, ఈ ముగ్గురు కనపట్లా. అసలు రాజు కనిపిస్తే ఎవరయ్యా నాలుగో మనిషి? అయ్యా, సమస్యలో ఉన్నప్పుడు, మనం కాలిపోతామన్నప్పుడు దేవుడు మనకు తోడు. కాబట్టి జలములో పడి దాటునప్పుడు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను. అది కూడా నా భయం వేసింది. అసలు అగ్ని మధ్య నడవకుండా చేయొచ్చు కదా, నడుచున్నప్పుడు ఏంది? అందుకనే వయసు మారే కొంది దేవుని వాక్యం వేరే విధంగా అర్థమవుతుంది. అసలు అగ్ని రాదనుకున్నాం, అగ్ని వచ్చింది. నీవు అగ్నిలో మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు. నువ్వు నడవాలి, కాలిపోవు. జ్వాలలు కూడా ఉంటాయి, నిన్ను కాల్చవు. ఇది దేవాతి దేవుడు దేవుని సేవలో వెళ్తున్నప్పుడు మనకిచ్చే గొప్ప తోడు. కాబట్టి మొదటిది సాల్వేషన్లో దేవుని తోడు, రెండవది శాంటిఫికేషన్లో దేవుని తోడు, మూడవది సర్వీస్లో దేవుని తోడు. రక్షణలో దేవుని తోడు, రెండు పరిశుద్ధతలో దేవుని తోడు, మూడవది ఆయన సేవలో దేవుని తోడు. నాలుగవది ఆదికాండం 28వ అధ్యాయం. యాకోబుకు దేవుడు చెప్పాడు, బాబు నేను నీకు తోడై ఉంటాను. కాబట్టి దేవాతి దేవుడు మనతో ఉంటాడని మాత్రం చెప్తున్నాడు. అది దేవుని వాగ్దానం. దయచేసి భయపడొద్దని మనవి చేస్తున్నా. 15వ వచనం. చాలు. ఇదిగో నేను నీకు తోడయుండు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించదను. నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నెరవేర్చే దేవుడు, విడువను. అంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు. అందుకే ఆయనకి ప్రయాణములో తోడుగా ఉన్నాడు. తర్వాత లాబాన్ దగ్గర తోడుగా ఉన్నాడు, భయపడ్డాడు. తన సొంత అన్న దగ్గర కూడా భయపడ్డాడు, తప్పించాడు. కాబట్టి దేవాతి దేవుడు మన ప్రయాణాల్లో, మన జీవితంలో అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు, భయపడుతున్నప్పుడు భయపడకండి. వస్తాయి కొన్ని సమస్యలు, కొన్ని మోసాలు జరుగుతాయి. లాబాను మోసగించలేదు. అరణ్యంలో జంతువులు, పులులంటే భయం. ఇంటికి పోతే లాభానంటే భయం. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంటే అన్నంటే భయం. ఎన్ని భయాల్లో దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను మరలా ఇక్కడికి తీసుకొని వస్తాను. ప్రభువారు చెప్పలేదు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతా. కాబట్టి దేవాతి దేవుడు మనందరి కోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఐదవది ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా 7:6. ఎనిమిదవ వచనం కూడా. దేవుని యొక్క కరుణాహస్తము మాకు తోడై ఉండెను. 7వ అధ్యాయం 8వ వచనం. చిన్న మాట చదువుతున్నాను. 9వ వచనంలో కూడా ఉన్నది. తన దేవుని హస్తము
తనకు తోడైనందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరాను. దేవుని యొక్క కరుణాహస్తము తోడుగా ఉంది. కాబట్టి కేవలం ఆయన మనకు తోడుంటమే కాదు, ఆయన కరుణించే హస్తం. పాప వాడికి ఎంత సమస్యలు వచ్చింది తెలుసు కదా. శత్రువులు ఆపేశారు, భయపడుతున్నారు, రావటానికి లేదంటున్నారు. మందిరం కట్టేటప్పుడు అపోజిషన్లు వచ్చినాయి. ఆ తర్వాత సేవలో అడ్డంకులు వచ్చినాయి. సేవలో అడ్డంకులు వచ్చినప్పుడు సహాయం చేస్తాడు. ఆయన కరుణ హస్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. 28వ వచనం, 7:28, నా దేవుడని యెహోవా హస్తము నాకు తోడైనందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. సేవను బలపరుచుకోవాలంటే దేవుని హస్తం కావాలి. చూడండి ఎంత గొప్ప మాట. నా దేవుడని యెహోవా హస్తము నాకు తోడైనందున. సో దేవాతి దేవుని యొక్క హస్తము మనతో తోడుగా ఉంటుంది. కాబట్టి దయచేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కరుణ హస్తాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. 6వది చెప్దాం. 6వది, దేవుని యొక్క సన్నిధి మనకు ప్రాముఖ్యమైనది, ప్రయారిటీ. యోహాను సువార్త 8:29 వచనం. యోహాను సువార్త 8:29. చాలండి. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. సో దేవుని సన్నిధిలో మన క్రైస్తవ జీవితంలో కొనసాగేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆయన సన్నిధి మనతో ఉండాలంటే మనకేమేం కావాలి? ఏం కావాలంటే ఆయనకు ఇష్టమైనది ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి? ఆయన ఇష్టాన్ని ఎప్పుడు చేయాలి? అక్కడేం రాసింది? ఎల్లప్పుడూ చేయుదును కనుక. దేవుని ఇష్టాన్ని, తండ్రి ఇష్టాన్ని ఆయన ఎల్లప్పుడూ చేస్తున్నాడు. ఇట్స్ నాట్ వన్ టైం. దేవుని చిత్తము చేయటం అనేది ఒక సంఘటనకో సమయానికో సంబంధించింది కాదు, సందర్భానికి సంబంధించినది కాదు. దేవా, నేను ఉద్యోగం వెతుక్కుంటున్నా, ఏ ఉద్యోగం చేయాలి? నేను పెళ్లి చేసుకుంటున్నా, ఎవరిని చేసుకోవాలి? నా కూతురు పెళ్లి చేస్తున్నా, ఎవరిని చేయాలి? ఇక్కడెక్కడ కాదు. నేను ఆయన ఇష్టమును ఎల్లప్పుడూ చేయుదును కనుక. దేవుని చిత్తాన్ని చేసిన వారికి దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. కాబట్టి మొదటగా ఆయనకు హృదయాన్ని తెరిస్తే ఆయన తోడు ఆరంభమవుతుంది. పరిశుద్ధ జీవితం జీవిస్తే ఆయన తోడు మనకు కొనసాగించబడుతుంది. తర్వాత ఆయన సేవలో మన సేవను ఆరంభిస్తే ఆయన తోడు ఒక సూచనగా ఉంటుంది. తర్వాత ఆయన సేవలో అడ్డంకులు వచ్చినప్పుడు ఎజ్రా వలె దేవుని కరుణాహస్తము మనకు తోడుగా ఉంటుంది. ఇక యేసు ప్రభు వారు అంటారా, పర్ఫెక్ట్. ఆయన నేను ఎల్లప్పుడూ చేయదును కనుక. ఏ మనుషుడు కూడా ఈ మాట అనలేడు. నేను ఎల్లప్పుడూ ఆయన యొక్క చిత్తమును చేయుదును కనుక ఆయన నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఎప్పుడు దేవుడు మనతో ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే ఒక కార్యం, ఆయన చిత్తం ఎప్పుడు చేయాలి. అంతకన్నా ఇంకా వేరే ప్రయారిటీ లేదు. టు ఎన్షూర్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యూ షుడ్ ఎన్షూర్ దట్ యు ఆర్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని చేస్తున్నావనే ఒక గొప్ప నిశ్చయత, ఆ కమిట్మెంట్, ఆ సమర్పణ నీకు కావాలి. మీ ఇష్టమిక. దేవుని సన్నిధి మీ చేతిలో ఉన్నది. దేవుని సన్నిధి మన చేతల్లో ఉన్నది. మన చేతలవే మన దేవుని సన్నిధిని మనకు చెప్తాయి. కాబట్టి దయచేసి ఎక్కడెక్కడ దేవుని చిత్తాన్ని వ్యతిరేకం చేస్తున్నామో విడిచిపెట్టండి. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టకపోతే దేవుని సన్నిధిని కోల్పోతారు. దేవుని సన్నిధిని కలిగి ఉండటం చాలా గొప్ప సంగతి. మారు మనసు పొందినప్పుడు దేవునితో సంబంధం ఉంటుంది.
కానీ ఆయన చిత్తము చేసినప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది. ఈజ్ ఇట్ దట్ యు వాంట్ రిలేషన్షిప్ ఆర్ ఫెలోషిప్? దేవునితో సంబంధం సరిపోద్ది అనుకుంటున్నావా? దేవుని సన్నిధి కావాలనుకుంటున్నావా? నేను మారుమనసు పొందాను కదా, రక్షణ పొందాను కదా, దేవునితో నాకు సంబంధం ఉన్నదిలే అనుకుంటే సరిపోదు. కానీ దేవుని సన్నిధి సంబంధం అది. ఆయన సహవాసం అంటే దేవుని సన్నిధి మనతో ఉండాలి. కాబట్టి ఈ ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. ఒకటి గుర్తు, దేవుని సన్నిధిని నేను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఇష్టమును నేను ఎల్లప్పుడూ చేయాలి. చివరిగా, దేవుని సన్నిధి మనకు శక్తి. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ అవర్ పవర్. దేవుని సన్నిధి అనేది మనకు ఒక మహా గొప్ప శక్తి. 6వ అధ్యాయం న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. చాలు. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. అద్భుత కార్యములు ఏమాయను. దేవుని సన్నిధి మనకు ఒక మహా గొప్ప శక్తి. కాబట్టి ఆ శక్తిని పొందాలంటే ఆయన సన్నిధిని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. 16వ వచనం, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్టుగా మిథ్యానీయులను నీవు హతము చేయదవని సెలవిచ్చాను. నేను నీకు తోడై యుందును కనుక. దేవుడు మనకు తోడుంటే మనం ఒక్కసారి సమస్యల్ని పరిష్కరించవచ్చు. అందుకతడు, నా ఎడల నీవు కటాక్షము కడిగినల్లా నాతో మాట్లాడుచున్న నీవే అని తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకు ఒక శక్తి. కాబట్టి ఎప్పుడైనా శక్తిహీనతగా ఆశించినప్పుడు అనుకున్నప్పుడు, ప్రభా నాలో బలం పోతుంది, ఆత్మీయ బలం ఉండలేదు, సాతాన్ని ఎదిరించడానికి నాకు శక్తి చాటలేదు, శోధనలు ఎదిరించడానికి నాకు శక్తి చాటలేదు, నాకు శక్తి కావాలి అంటే శక్తి ఆయన సన్నిధిలోనే ఉన్నది. కాబట్టి అయ్యలారా, నా మనవి ఏంటంటే, దేవునితో సంబంధం ఉంది కదా అని, దేవుడు నన్ను రక్షించాడు కదా అనుకోకుండా ఆయన శక్తిని పొందడానికి ఆయనతో సహవాసించండి. ఆయన సన్నిధి మనకు ఒక శక్తి. ఆ రోజున గిద్యోను చేసిన సామాన్యమైన మనిషి ఎంత గొప్పగా ఎలా జీవిస్తున్నాడు అంటే ఆయన సన్నిధి. కాబట్టి 7 సూచనలు, 7 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, ఆయన సన్నిధి ఆరంభము రక్షణతోనే. రెండవది, ఆయన సన్నిధిలో ఆయన సన్నిధి మనతో ఉంటే పరిశుద్ధపరచడానికి, ఆయన రూపంలో మారటానికి. మూడవది, సేవలో అది ఒక మహా గొప్ప సూచన, మోషేకు దేవుడిచ్చిన సూచన. నాలుగవది, అన్కండిషనల్ ప్రొటెక్షన్, భద్రత. యాకోబులో దేవుడిచ్చిన భద్రత. ఆయన సన్నిధి ఉంటే భద్రత, హాయిగా ఉంటావు. అరణ్యంలో పడుకున్న హాయిగా నిద్రపోవచ్చు. ఆ తలుపులు తీసినామా లేదా, తాళం వేసినామా లేదా అన్నీ ఉండవు. మనకు భద్రత. నిన్న చెప్పినాను కదా, మళ్ళా చెప్తున్నాను కదా, నా చేతిలో ఉన్న వారిని ఎవరు అపహరించలేరు. భద్రత. ఆయన సన్నిధి మనకు సమృద్ధి. ఎజ్రాక్ జీవితంలో దేవుడు సమృద్ధినిచ్చాడు. వాళ్ళకన్నీ కావాలి, అవన్నీ కావాలి, చాలా విషయాలు కావాలి. ఎప్పుడైతే ఆయన కరుణాహస్తము తోడుగా ఉంటే సమృద్ధికరమైన సేవ జరుగుతుంది. ప్రభా, మా జీవితంలో మా సేవలో సమృద్ధి లేదంటే ఆ కరుణాహస్తము నీకు తోడుగా ఉన్నదా లేదా అనే ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఆయన సన్నిధి మనకు ఒక ప్రధానం. ఆయన చిత్తం మనం చేస్తుంటే ప్రధానమైనది ఎప్పుడు మనతో ఉంటాడు. దట్స్ ఎ కండిషన్. దేవుని చిత్తం, దేవా నువ్వు మాతో ఉంటావు అని చెప్తే ఆయన అంటున్నాడు, నేను మీతో ఉండాలంటే మీరు నా చిత్తం ఎప్పుడూ చేయాలి. చివరిది, ఆయన సన్నిధి మనకు మహా గొప్ప శక్తి. బలము లేనప్పుడు దయచేసి భయపడకండి, జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా గిద్యోనుతో బలపరిచావు కదా,
నాకు ఆ బలమేవా. ఈ విధముగా మహా గొప్ప దేవుని సన్నిధి మీ అందరితో ఉండాలని, మహాశక్తి కలిగి, సమృద్ధి కలిగి, ఎల్లప్పుడూ భద్రత కలిగిన వారై, సేవలో ముందుకు పోతూ, పరిశుద్ధతలో ముందుకు పోతూ, ఆ రక్షణ ఆరంభాన్ని కలిగి ఈ ఆశీర్వాదాలన్నీ పొందాలని ఆశిస్తూ ముగిస్తున్న. ప్రార్థన చేద్దాం. ప్రభువు దగ్గర, ప్రభు సన్నిధిలో ఒకసారి ప్రశ్నించుకుందాం. అయ్యలారా, దేవుని సన్నిధి ఆరంభమైందా? ఆరంభమైందా? రక్షణ పొందావా? పాప క్షమాపణ పొందినవా? హృదయమైన తలుపును తీసినావా? జక్కయ్య, ఈరోజు నీతో నేను ఉండాల్సి వచ్చిందని చెప్పినప్పుడు అంగీకరించినావా? ఒకవేళ నువ్వు ఆయన్ని అంగీకరించకపోతే ఆయన సన్నిధి నీకింకా ఆరంభమే కాలేదు. ఈ చెప్పబడిన మహా గొప్ప వాగ్దానాలన్నీవి దేదియు నీకు పని చేయదు. ఈరోజు రండి, దయతో ప్రభు సన్నిధిని అంగీకరించండి. ప్రభుతో ఒక ఆరంభాన్ని ఏర్పరచుకోండి. ప్రభువుని అంగీకరించుటే ఆరంభము. అది దేవుని సన్నిధి ఆరంభం. పరిశుద్ధంగా జీవించండి. మోషే వలె సూచన తీసుకుని ముందుకెళ్ళండి. ఎజ్రా వలె సమృద్ధికరమైన దేవుని సేవ చేయాలంటే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలి. యాకోబు వలె ఆయన భద్రత నీకు కావాలంటే ఆయన నీకు సన్నిధి, ఆయన సన్నిధిలో భద్రత ఉన్నది, ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉన్నది, ఆయన సన్నిధిలో సేవ ఉన్నది, ఆయన సన్నిధిలో నీకు సమృద్ధి ఉన్నది, ఆయన సన్నిధిలో నీకు అనేకమైన గొప్ప ఆశీర్వాదాలు, శక్తి ఉన్నది. కానీ ఇవన్నీ కూడా రెండు విషయాల మీద ఆధారపడి ఉన్నవి. ఆయనను అంగీకరించి హృదయంలో చేర్చుకొనుట ఆరంభము, ఆయన చిత్తమును చేయుట కొనసాగింపు. ఆయన సన్నిధికి ఆరంభము నీవు హృదయాన్నిచ్చుట, ఆయన చిత్తమును చేయుట, ఆయన సన్నిధిని సమృద్ధిగా అనుసరించుట, అనుభవించుట. ఈ రెండు చేస్తావా? ప్రభువా, నేను నా జీవితంలో నీ సన్నిధిని ఆరంభిస్తాను, నా హృదయాన్ని తెరుస్తాను, ఈరోజు నా హృదయంలోకి రండి. ఈ కొత్త సంవత్సరంలో నా ఆరంభము నీతోనే. నీ సన్నిధి నాలో ఆరంభం కావాలంటే ఈరోజు నా హృదయాన్ని ఇస్తున్నాను. జక్కయ్య ఇచ్చినట్టు నేను ఇస్తున్నా ప్రభువా. ఆదాము లోబడినట్టు నేను లోబడుతున్నా. యేసు ప్రభువారు చెప్పినట్టు జీవిత కాలము నీ ఇష్టం వచ్చినట్టు నీ చిత్తమును చేసి నీ సన్నిధిని నేను అనుభవించుటకు సహాయం చేయమని, తద్వారా ఆయన సన్నిధిలో వచ్చే ప్రతి ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటావా? సమర్పించుకుంటావా? రెండు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకును మీ కృపాస్తములకు మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నెన్నిసార్లు భయాలేసినాయి, దీంతో నా జీవితం అవుట్ అన్ని దినాలు వచ్చినాయి, ఈ తర్వాత నేను పోలేను, కొనసాగలేను అనే భయాలు వచ్చినాయి ప్రభువా. అలాంటి సందర్భాల్లో కూడా మీరు కేవలం మాకు తోడైనందున మేము ముందుకెళ్ళగలిగాం ప్రభువా. మీరే తోడు లేకపోతే మేము నదుల్లో నశించిపోయేవారం, అగ్నిలో కాలిపోయేవారం, ఆరోగ్య పరిస్థితులు లేకుండా చనిపోయేవారం, ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోయేవారం. ప్రభువా, మీ సన్నిధి మాకు ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మిమ్మల్ని అంగీకరించట ద్వారా మీ తోడును ఆరంభించుకొని పరిశుద్ధతలో, సేవలో మీరిచ్చే సమృద్ధిని, భద్రతను, మీరిచ్చే శక్తిని పొంది మీ చిత్తము చేయుట ద్వారా వారి జీవితాల్లో మీ యొక్క సన్నిధి యొక్క సమృద్ధిని పొందుతూ మహా గొప్ప సంతోషంతో జీవించుటకు ఈ సంవత్సరం అంతటిని మీ బిడ్డలు మీరు దీవించమని వేడుకుంటున్నాం. హగ్గయిలో మీరిచ్చిన 1:13 మీరిచ్చిన నా సన్నిధి మీకు తోడుగా ఉండునని ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని, ఆ సన్నిధిని వారు పొందుతూ ఏమాత్రము లోపము లేక మా నాయన సమృద్ధి అయిన శక్తిని, బలమును, మీ సన్నిధిని పొందుకోవటానికి సహాయం చేయాలని ఈ సంఘంలో ఉన్న ప్రతి వారి యొక్క పక్షమును విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ యొక్క సమృద్ధి అయిన మీ సమృద్ధిని, మీ
తోడు వల్ల వచ్చే సమృద్ధిని, మీ తోడు వల్ల వచ్చే భద్రతను, మీ తోడు వల్ల వచ్చే శక్తిని మీ బిడ్డలకు దయచేయాలని కోరుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.